హల్లెలూయా. మనం చదువుకునే లేఖన భాగం నుండి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనండి అందరూ. హల్లెలూయా. బిడ్డలారా, జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని గమనించండి. జకరియా ప్రవక్త దర్శనం చూస్తున్నాడు. దేవుని దూత జకరియాతో మాట్లాడుతుంది. అతను దర్శనం చూస్తూ ఉంటే అతని కడబడిన సన్నివేశం ఏమిటంటే 4 కొమ్ములు కనబడుతున్నట్టు. ఎన్ని కనబడుతున్నాయంట కొమ్ములు? అందరూ మాట్లాడాల. ఎన్ని కొమ్ములు ఎవరు కనబడుతున్నాయి? జకరియానండి. గట్టిగా జకరికి ఏం కనబడుతున్నాయి? నైటు ప్రార్థన చేసుకొని మోకాళ్ళ మీద పడిన తర్వాత అతడు ఏం చూస్తున్నాడంటే దేవుని దూత అతనితో మాట్లాడుతూ అతనికి 4 కొమ్ములు చూపిస్తుంది. ఏంటి ఈ 4 కొమ్ములని అతడు ఆ దూతను అడిగాడంట. మీకు కూడా కొన్నిసార్లు దర్శనాలు వస్తాయి కదా, వస్తారావా? మాట్లాడండి. తమన్నా నువ్వు కనిపించట్లేదు నాకు, అది తీసి పక్కన పెట్టేసుకో. జకరియా దర్శనాలు వస్తాయి రావా? జకరియా దర్శనం వస్తుంది రాదా? చెప్పండి అమ్మ, మీకు దర్శనాలు వస్తాయి రావా? ఉదయం ఏం చేస్తారు? మేము లెక్క ముందే పాస్టర్ గారు రాత్రి ఇలా జరిగింది, ఏమైతే ఉంటావు అని పరుగు మీరు వచ్చేస్తారు కదా సేవకుల దగ్గరికి. అలాగునే జకరియకు దర్శనం వచ్చింది. ఇతడు దేవునికి దూతను అడుగుతున్నాడు. దూత అడిగితే ఆ కొమ్ములేంటి? 4 కొమ్ములు కనబడుతున్నాయి, జనంలో లేవబడుతున్నాయి. ఏంటి 4 కొమ్ములు అంటే? ఆ దూత అన్న మాట జాగ్రత్తగా వినండి. అక్కడ చదవండి. ఫస్ట్ ఎవరు? అవి ఏంటంట? యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను ఏం చేస్తాయంట? చెదరగొట్టు. ఏం కొమ్ములు అంటే అవి? ఈ 4 కొమ్ములు కలిసి 3 చెదరగొడుతున్నాయంట. ఎవరెవరిని? యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను. జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని మీరు గమనించాలి. పూట యూదావారు అనగా ఎవరయ్య అంటే, మొట్టమొదటి యూదావారు ఎవరనగా అంటే స్తుతించేవారు. ఆమేన్. చెప్పండి, యూదావారు అంటే ఎవరు? ఎందుకంటే యూదా గోత్రానికి మూల పురుషుడు ఎవడు? యూదా గోత్రం మూల పురుషుడు యూదానే. అందులో ప్రసిద్ధుడు దావీదు. ఆమేన్. హల్లెలూయా. అందరికంటే ప్రాముఖ్యుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ప్రసిద్ధుడు దావీదు, ప్రాముఖ్యుడు యేసుక్రీస్తు వారు, మూల పురుషుడు యూదా. దావీదు దేనికి సాదృశ్యం అంటే స్తుతించడానికి, ఆరాధించడానికి సాదృశ్యము. రెండవదిగా అక్కడ ఎవరున్నారంట? యెరూషలేమా, ఇజ్రాయేలు వారు. ఎవరు ఇజ్రాయేలు వారు? ఇజ్రాయేలుకి అర్థం ఏమిటంటే దేవునితో పోరాటం చేసి గెలిచిన వారు. ఆమేన్. యాకోబుకు మరొక పేరే ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ ఎవరు? వారు దేవునితో పోరాటం చేసి గెలిచిన వారు, యుద్ధ వీరులు, విజయానికి సాదృశ్యము. విక్టరీ సింబల్ ఎవరైనా ఉందంటే వాళ్ళు యూదా వారే, ఇజ్రాయేల్ వారే. మూడవదిగా అక్కడ రాయబడిన మాట యెరూషలేము నివాసులు. అనగా యెరూషలేము నివాసులు అనగా ఎవరంటే వధువు సంఘము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి రాజ్యం వెళ్ళేవారు, దేవునికి రాజ్యంలో చేర్చబడేవారు. ఈ 3 గుంపులను ఈ 4 కొమ్ములు ఏం చేస్తాయంట? చెదరగొడుతున్నాయంట. ఆమేన్. ఎవరెవరు చెదరగొడుతున్నాయి చెప్పండి? స్తుతించేవారిని చెదరగొడుతున్నాయి, గెలిచేవారిని చెదరగొడుతున్నాయి, దేవునికి రాజ్యం వెళ్లకుండా వారు చెదరగొడుతున్నాయి. ఈ 4 కొమ్ములు సంఘములో లేపబడుతున్నాయి, సమాజంలో లేపబడుతున్నాయి. ఇవి లేచిన తర్వాత ఆరాధించేవారు ఉండరు, వారి జీవితంలో విజయం ఉండదు, వారికి దేవునికి రాజ్యం చేరరు. ఇప్పుడు నిన్ను ఆరాధించకుండా, నీ జీవితంలో విజయం లేకుండా, నువ్వు దేవునికి రాజ్యం చేరకుండా 4 కొమ్ములు నీలో మొలుస్తున్నాయి. అది నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఒకప్పుడు పాటలు పాడలేకపోతున్నావు, ఒకప్పుడు ఆరాధించలేకపోతున్నావు, ఒకప్పుడు విజయాన్ని పొందుకోలేకపోతున్నావు, ఆ మహిమను చూడలేకపోతున్నావు. ఒకప్పుడు భక్తి క్రమంలో ఉండి, ఒకప్పుడు విశ్వాసం నుండి నువ్వు ఎప్పుడో బయటకు వచ్చేసావు. నీకు తెలియకుండానే
నేటి సంఘాలలో, సమాజంలో, దేవుని ప్రజల యొక్క హృదయాల్లో ఈ 4 కొమ్ములు మొలిచేస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ 4 కొమ్ములు ఉంటే నువ్వు దేవుని ఏం చేయలేవు, స్తుతించలేవు, నీ జీవితంలో విజయం ఉండదు, నువ్వు దేవుని యొక్క రాజ్యము చేరలేవు. ఆమేన్. ఆటంకపరిచేస్తాయి ఈ 4 కొమ్ములు. కనుక ఈ 4 కొమ్ములు మనం లేకుండా ఈరోజు మనం జాగ్రత్త పడదుముగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఎవరు కావాలి? స్తుతించేవారు కావాలి. అవునా కదా? మాట్లాడండి అన్న. సే సార్ నో. ఓహో, ఇంగ్లీష్ మీడియం మర్చిపోయి నేను. మీరు ఎప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు, నాకు సంతోషం. గట్టిగా చెప్పండి, దేవునికి ఎవరు కావాలి? గట్టిగా చెప్పండి. అక్క చెప్పట్లేదు మీరు. గట్టిగా అక్కలు చెప్పమని అన్నాళ్ళు కదా, గట్టిగా చెప్పండి. యుద్ధం ఆడితే ఊరతలు వినిపిస్తుంది, నోట్లోంచి మాట రమ్మంటే రావట్లేదు. గట్టిగా చెప్పండి, స్తుతించేవారనండి. వెరీ గుడ్. మీరు చెప్పండి ఇప్పుడు. ఓ, మీకు దయ్యం పట్టిందేమే. గట్టిగా. వెరీ గుడ్. దేవునికి ఎవరు కావాలి అంటే స్తుతించేవారు కావాలి. దేవునికి ఎవరు ఇష్టం అంటే గెలిచేవారు ఇష్టము. దేవుని యొక్క రాజ్యంలో ఎవరు ఉంటారు? యెరూషలేములో ఉన్నవారు, అనగా దేవుని యెరూషలేము నివాసులే. కానీ ఈరోజు మనం దేవునికి రాజ్యం వెళ్ళకుండా, మన జీవితంలో ఈ విజయం లేకుండా, ఇంకా చెప్పాలంటే ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధించకుండా 4 కొమ్ములంట సమాజంలో లేపడుతున్నాయి. ఆమేన్. ఈరోజు ఆ 4 కొమ్ముల గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకుని చక్కగా మన గృహాలకు వెళ్ళిపోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. అటు వినగలిగే ఆత్మ, గ్రహింపగలిగిన హృదయం దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నేను దేవునికి రాజ్యం వెళ్ళకుండా, నీ జీవితంలో విజయం లేకుండా, ఒక మాటలో చెప్పాలంటే నువ్వు దేవుని స్తుతించుకుని చేసే మొట్టమొదటి కొమ్ము ఏంటో బైబిల్ నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి, బైబిల్ తెరవండి అందరికీ కూడా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం, మార్కు సువార్త చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ మాట. మార్కు సువార్త 10వ అధ్యాయము 22వ మాట చదవండి. లేదా మత్తయి, మార్కు. అతడు మిగుల ఆస్తి కలిగినవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. ఆమేన్. ఎవరతడు? ఎవరు? ఒక యవనస్తుడు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి యొక్క 12 మనుషులు ముచ్చటపడ్డాడు. యేసయ్య దగ్గర సంఘం లేదు, 12 మంది ఉన్నారు, అది కూడా పిల్లలు, చదువులేని వారు, బలమైన వారు ఎవరు లేరు. నేను కూడా ఏం చేయాలి ఇప్పుడు? ఆయన దగ్గర ఉంటే ఆ సంఘం కొంచెం బలపడుతుందని యేసయ్య నేను కూడా నీ వెనక వస్తాను, నన్ను చేర్చుకోవా అన్నాడండి. ఆమేన్. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే, నాన్న నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తే నా వెనక నువ్వు ఖచ్చితంగా రావచ్చు, నా శిష్యుడిగా ఉండవచ్చు, నా సేవ చేయవచ్చు, నా పరిచర్యలో ఉండవచ్చు అని చెప్పినాడు. అయితే అతడు అంటాడు, ఆ పై మాటలన్నీ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. అతడు అంటాడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాను? ఈ 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను. మోసే ధర్మశాస్త్రం అంతా నాకు తెలుసు, నాకు తెలియదు ఏమీ లేదయ్యా. వాక్యం ఏంటో తెలుసు, ఉపదేశం తెలుసు, క్రమం తెలుసు, పరిశుద్ధత తెలుసు, అన్నీ తెలుసు, 10 ఆజ్ఞలు పాటిస్తున్నానయ్యా అన్నాడు. అయితే ప్రభు వాడిని బాగా పరిశీలించి, నన్ను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను సరే, కానీ నీలో ఒక లోటు ఉంది. ఏంటో తెలుసా? నీకు దగ్గర చాలా ఆస్తి ఉంది కాబట్టి ఆ ఆస్తి పేదలకు పనిచేసి నా వద్దకు వచ్చాయన్నాడు. ఆ మాటకు అతడు చెప్పిన ఉపదేశం అక్కడ వినండి మీరు. అతడు మిగుల ఆస్తి కలిగినవాడు కాబట్టి దేవుని వెంబడించడానికి ఇష్టపడక తన ముఖాన్ని ఏం చేశాడంట? చిన్నబుచ్చుకొని. ఇప్పుడు ఒకవేళ అతనికి ఆస్తి లేకపోతే, ఆస్తి మీద వ్యామోహమే లేకపోతే, బిడ్డలారా ఖచ్చితంగా అతడు ఎవరిని వెంబడించును? అందరూ చెప్పాలా? అతడు దేవుని ఆరాధించేవాడు, స్తుతించేవాడు, దేవునికి రాజ్యంలో ఉండేవాడు, ఈ లోకాన్ని గెలిచేవాడు. అవునా కదా? మాట్లాడండిరా. కానీ అతడు ఏం చేశాడంట? ఆగిపోయినాడు. అతనిలో ఏ కొమ్ము చెప్పండి ఇప్పుడు? ధనం అనే కొమ్ము. ధనం అనే కొమ్ము అని తప్పండి, ధనం మీద వ్యామోహం అనే కొమ్ము. ఆమేన్, హల్లెలూయా. ఆస్తి దేవునికి రాజ్యానికి ఆటంకము కాదు, కానీ ఆస్తి మీద వ్యామోహం ఉండకూడదు. ఆమేన్.
డబ్బు మనకు కావాలి, కానీ డబ్బే జీవితం కాకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటాడు, మీకు ఐశ్వర్యాన్ని ఆశీర్వాదాన్ని ఏం చేస్తాను, నేను అనుగ్రహిస్తాను, కానీ మీ మనసు దాని మీద పెట్టకూడదు. అర్థమవుతుందా? మన దేవుని యొక్క రాజ్యం చేరకుండా చేసే మొట్టమొదటి కొమ్ము తెలిసి చెప్పమంటారా? ధనం మీద వ్యామోహం. డబ్బు సంపాదించాలని ఆశ, తపన. పిల్లరే, మీకు ధనం కావాలి, నేను కాదనట్లేదండి, కానీ ధనం కోసం దేవుని నమ్ముకోవద్దు. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ ఈరోజు పనికి వెళ్ళకపోతే ఎంత పోతే? 300. అక్కడ రైలు ఫ్యాక్టరీకి వెళ్తే ఎంత ఇస్తారు అక్క? గట్టిగా వస్తే 300, 250 నుంచి ఒక 300 సంపాదిస్తారు, 400, 500. మీ టైం బాగుంటే అంతే కదా. ఒక బయలుదేరి పనికి వెళ్తే, కూలి పనికి వెళ్తే 700 ఇస్తున్నారు. వేటకి వెళ్తే మనం తోమని చెప్పాడు, అనే ఖర్చులన్నీ 1000 రూపాయలు మిగిలే అన్నాడు. అంతేనా? అంటే ఇంకేం వచ్చినట్టు? అవేని ఇద్దరు ముగ్గురు పంచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నేనంటాను, మీరు ధనాన్ని సంపాదించండి, కానీ ధనం కొరకు దేవుని నమ్ముకోవద్దు. ధనం కంటే దేవుడు ప్రాముఖ్యమైన వాడు. నీ హృదయంలో ధనం మీద వ్యామోహం వస్తే, ధనాన్ని ప్రేమించడం ప్రారంభిస్తే దేవుని ప్రేమించలేవు. ఆ పడుచువాడు, ఆ యవనస్తుడు ధనాన్ని ప్రేమించాడు కాబట్టి క్రీస్తుని వెంబడించలేకపోయినాడు. అర్థమవుతుందా? ధనాన్ని సంపాదించుకొని కానీ ప్రేమించవద్దు. ఆమేన్, హల్లెలూయా. మనం యేసుని ప్రేమించాలి, ధనాన్ని కాదు. డబ్బును ప్రేమించడం చాలామంది భ్రష్టులు అయిపోయినారండి. బైబిల్లో ధనాన్ని ప్రేమించి భంగపడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ధనం కొరకు పరిగెట్టిన గెహాజీ ఏమైపోయినాడు, ఆకాన్ ఏమైపోయినాడు, అనే సఫీరాలు ఏమైపోయినారు? వారి జీవితాలు చాలా భ్రష్టకరంగా మారిపోలేదా? నువ్వు ధనం కొరకు ప్రయాసపడి కానీ ప్రేమించవద్దు. క్రీస్తుని ప్రేమించవలసిన మనము మన హృదయాల ధనానికి చోటు ఇవ్వడం ప్రారంభిస్తే దేవునికి మహిమను చూడలేము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధనాన్ని ప్రేమించే మనసు మన యేసే మన జీవితంలో తీసివేయునుగాక. అందరూ చెప్పట్లేదు, ధనాన్ని ప్రేమించే మనసు మనకు అవసరం లేదండి. ఆమేన్, ఉందంటారా? నేను చాలా క్లారిటీగా నీట్గా చెప్తున్నా, ధనం మీకు అవసరమే, కానీ ధనాన్ని మీరు ఏం చేయకూడదు చెప్పాలి. అందరూ చెప్పాలి, ధనం మనకు అవసరమే, కానీ ధనాన్ని ఏం చేయకూడదు. అది డబ్బు, నగలు, బట్టలు ఏదైనా కావచ్చండి. ఒకటి వారు మీ దేవుని దృష్టిలో అన్నీ సమానమే. చెప్పండి, మీ పక్క వాళ్ళు చేపట్టుకు చెప్పండి. అందరూ మీ పక్క వారు చేపట్టుకోండి. పట్టుకోతా అన్నాడు, చేపట్టుకో. చిన్నప్పుడు నేర్పించాడికి ఇంకో చెయ్యాడికి దాన్ని మీ నాన్న చేపట్టుకోరా, ఇంకో చెయ్యి అన్న. ధనాన్ని సంపాదించు, కానీ ప్రేమించుకో. ఏంటి మా వాళ్ళు పట్టుకోవట్లేదు? హలో స్టెఫనో, ఏమి పట్టుకోవాలి? అందరూ పట్టుకోవాలా? రే మీ ఇద్దరు పట్టుకున్నారా? పిక్కీ బ్రదర్స్, వెరీ గుడ్. మీరు అందరూ పట్టుకున్నారంటరా? చెప్పండి, ధనాన్ని సంపాదించు, కానీ ప్రేమించుకో. అన్న కుర్చీలో ఉన్న వాళ్ళు పట్టుకోలేదు అంటే మీరు ధనాన్ని సంపాదించి ఏం చేయట్లేదు? యోహాను గారు, సత్తి గారు చేపట్టుకోవాలి, సీమన్ గారు చేపట్టుకోవాలా? అది అందరూ ఇప్పుడు చెప్పండి, ధనాన్ని సంపాదించు, కానీ ప్రేమించుకో. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ పొరపాటున ఈ కొమ్ము మన జీవితంలోకి వస్తే మనం యేసుని వెంబడించలేము. ఆమేన్, దేవునికి రాజ్యం చేరలేమండి. నువ్వు సంపాదించే ఆదానమే నేను దేవునికి రాజ్యం వెళ్ళకుండా ఆటంకపరుస్తుంది. నువ్వెందుకు దేవుని రాజ్యం వెళ్ళలేకపోతున్నావు? పదాజ్ఞలు పాటించినావు, ప్రార్థనలు చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కన్నీరు కారుస్తున్నావు, కానీ ఎక్కడుండవంట? చెప్పండి, ఎక్కడుండవంట? మాట్లాడండి రా. ఎక్కడుంటారంట? పాటలు పాడతామంట, ప్రార్థనలు చేస్తామంట, ఉపవాసం చేస్తామంట, కన్నీరు కారుస్తుంది, కానీ దేవునికి రాజ్యంలో మాత్రం ఏముండదంట. చిచ్చి, ఎంత దారుణం అండి! ఇన్ని పాటలు పాడి, ప్రార్థన చేసి, ఉపవాసం చేసి, కన్నీరు కార్చి, ధనం సంపాదించుకుని ఆ ధనం మూలానికి దేవునికి రాజ్యంకి వెళ్ళకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉంటారా? ఆమేన్, హల్లెలూయా. అందుకని ధనాన్ని సంపాదించుకోవాలి, కానీ ధనం మీద మనసు నిలపకూడదు. ఆమేన్, దాన్ని ప్రేమించకూడదు. హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, నేను దీన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను, నాకు అవసరం లేదంటాడు ఆయన. అంతే.
దయచేసి తిమోతి రాసిన పత్రిక ఒక మాట చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ మాట చదవండి దయచేసి. 1 తిమోతి ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసములో నుండి ఏం చేశారంట? ఏమైపోయినారు? తొలగిపోయి నానా బాధలు తమ్ము తామే పొడుచుకున్నారంట. ఆమేన్. ఎవడో పొట్ట నిన్ను ఇప్పుడు అమ్మారే నాన్న డబ్బుని ప్రేమించేవాళ్ళు, డబ్బు మీద మనసు నిలిపేవాళ్ళు, నగలను ప్రేమించేవాళ్ళు. ఏమి లేకపోతే ఏముంది, మనం ఏం ప్రేమిద్దాం? నగల్ని నగ అన్నట్రా చాలా ఇష్టం అండి. అయ్యో తీసిమంటావా? చాలా ప్రేమ మీకు, నీ కాదన్ను, అవి మీకు అవసరమే కానీ దాని మీద ప్రేమ ఉండకూడదు. ఆమేన్. వాటిలో ప్రేమిస్తే అంట మిమ్మల్ని మీరే పొడుచుకున్న వారిగా మారిపోతారు. ఆమేన్. ఎవడో నేను పడవలసిన లేదు, ఎవడో పడగొట్టే పని లేదు. నీ మట్టుకు నీవే నాశనం చేసుకుంటున్నావు. దేన్ని ప్రేమించి? అలంకారాన్ని ప్రేమించి, ధనాన్ని ప్రేమించి, నీ స్వయాన్ని ప్రేమించి తీసివేసుకోవాలా, విడిచిపెట్టాలా? మీకు అవన్నీ అవసరమండి, కానీ వాటి మీద మనసు నిలుపుకూడదు. ఆమేన్. హల్లెలూయా. మా పాస్టర్ ఏంటి డబ్బు సంపాదించుకోవద్దంటాడు, అన్నవాడ పెడతా అని మీరు అంటారు కాబట్టి చెప్తాను క్లారిటీకి. నేను మీకు డబ్బులు ఉండాలా, సంపాదించండి, కానీ ఏం చేయొద్దు? ప్రేమించవద్దు. ఆ కొమ్ము మనలోకి రానివ్వకూడదు. ఒకవేళ రానిస్తే దేవునికి రాజ్యానికి మనం చేరలేము. ఆ కొమ్ము ఏంటంట? వారి యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను పడగొట్టు పాడు చేయ కొమ్మది. ఆమేన్. ఇప్పుడు నిన్ను అది పాడు చేస్తుంది కదా, నిన్ను పడగొడుతుంది కదా, ఆ కొమ్ము నీళ్ళకు లేకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఆమేన్. అటు ఘనమైన ఆత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. అటు ధనాన్ని ప్రేమించలేని మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నిబ్బరమైన మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మరొక మాట సామెతల గ్రంథం 7వ అధ్యాయము 25వ మాట చదవండి దయచేసి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 25వ మాట. జహరాశ్రీ మార్గము తట్టు నీ మనస్సు తొలగనివ్వకుము. అది నడిచే త్రోవలోకి పోవద్దు. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్క లేనంత మంది ఉన్నారంట. ఆమేన్. హల్లెలూయా. మరొక కొమ్ము ఏంటంటే, 4 కొమ్ములని చెప్పాను కదా, మన దేవునికి రాజ్యం వెళ్ళకుండా, పాటలు పాడకుండా, ప్రార్థన చేయకుండా, మన జీవితంలో గెలుపు లేకుండా చేస్తున్న ఈ కొమ్ము, రెండవ కొమ్ము ఏంటంటే, ఒక కొమ్ము ధనమైతే రెండవ కొమ్ము వ్యామోహం. ఆమేన్. వ్యభిచారము లేక పాపము. ఆమేన్. ఇది ఏం చేస్తుందంట? అది చంపిన వారు ఎంతమంది అంట? లెక్కలేనంతమంది. దాని మార్గానికి నువ్వు వెళ్ళొద్దు నాన్న. ఆ మార్గంలో వెళ్ళి సంసోను బలైపోయినాడు, సొలొమోను బలైపోయినాడు. ఎవరిలో అభిషక్తులండి? దేవునికి వాగ్దానం చేత పుట్టినవారు. ఈ సంసోను దేవునికి ఉద్దేశంలో ఉన్నవాడు, ఈ సొలొమోను దేవునికి ఉద్దేశంలో ఉన్నవారే. కానీ వ్యభిచారులుగా మారిపోయి వ్యభిచార సాంగత్యసులు సహవాసం చేసి తమకు తమ నాశనం తెచ్చుకున్నారు. జాగ్రత్త. నువ్వు దేవుని రాజ్యం వెళ్లకుండా ఆటంకపరిచేది పాపం. ఆ పాపంలో పడితే వెళ్ళేది నరకమే. ఆమేన్. హల్లెలూయా. పాపం వల్ల వచ్చే జీతము మరణం. నీకు వేరే ఆప్షన్ లేదు. ఈ పూట ప్రతి సాంగత్యం నుండి, ప్రతి వ్యవహారం నుండి బయటకు రావాలి. ప్రతి సహవాసం వద్దనుకోవాలా. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. ఆమేన్. ఈ మాటలు అందరికీ ఎందుకు చెప్పట్లేదు భాస్కర్? మాకు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, నువ్వు నరక పంచుల్లో ఉన్నావు కాబట్టి. ఆమేన్. నిన్ను బయటకు తీసుకుని రావాలి. నువ్వు దేవునికి రాజ్యం చేర్చాలి. పరలోక రాజ్యంలో నువ్వు ఖచ్చితంగా కనబడాలి. దాని కొరకు యేసుని ప్రత్యేకపరుచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఇక్కడ ఉండవలసిన బిడ్డవే కాదు, నువ్వు ఖచ్చితంగా దేవునితో, దేవునికి రాజ్యంలో ఆయన మహిమలో ఉండవలసిన వాడు కనుక ఆయన ఈ పూట మాట్లాడుతున్నాడు. నీ సహవాసాలు, నీ సాంగత్యాలు మార్చుకో. చాలా భయంకరమైందంట. ఆ మార్గాన్ని వెళ్ళినవాడు ఒక్కడు కూడా బయటపడలేదంట. ఆమేన్.
ఒకవేళ మన నడకలు అలా నడుస్తున్నామేమో, ఇప్పుడు బయటికి రావాలి, అసహించుకోవాలా. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా లోకం మరలా విసర్జించిన దాని వైపు తిరుగుతుంది. అసహ్యకరమైన బ్రతుకును కోరుకుంటుంది. ఘనమైన బలమైన పరిచర్యను, బలమైన దేవునికి రాజ్యాన్ని, స్థిరమైన నివాస పట్టణాన్ని వదులుకొని ప్రభు కొరకు వైరాగ్యంగా బ్రతకవలసిన మనము పాపం కొరకు పరిగెడుతున్నాం. ఈరోజు మనం ఒక ఫినియాస్లా మారిపోవాలి. ఆమేన్. పాపాన్ని అసహించదాన్ని, పాపాన్ని మన జీవితంలో లేకుండా దాన్ని ఖచ్చితంగా పొడిచివేయాలి, దాన్ని నిర్మూలనపరచుకోవాలి, కాల్చివేసుకోవాలా. అందుకే అంటాడు, వ్యభిచారులంట దేవునికి రాజ్యంలోనికి ప్రవేశం లేదు. ఆమేన్. ఎవరుండంట? విగ్రహారాధకులను, వ్యభిచారులను దేవునికి రాజ్యంలో వారు ఉండరండి. ప్రకటన గ్రంథం ఖచ్చితంగా మాట్లాడుతుంది కదా, 22:5 15 అనుకుంటే, 22:15 చివరిలో ఉంటాయి మాటలు. ఖచ్చితంగానండి. నువ్వు దేవునికి రాజ్యంలో ఉండాలంటే సాంగత్యం మార్చుకోవాలి. ఆమేన్. ఏం సాంగత్యము? నిన్ను నరకంలోకి తీసుకెళ్ళే సాంగత్యము. ఆమేన్. కొన్ని సహవాసాలు ఎక్కడ తీసుకెళ్తాయి? నరకంలోకి. సరాసరి రిజర్వేషన్ చేపించేస్తాయి. నువ్వు ఎందుకు ఆరాధించలేకపోతున్నావు ప్రభుని హృదయం తెరిచే? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? పాటలు పాడలేకపోతున్నావు? నీ మనసంతా ప్రభు నామస్మరణ ఎందుకు నింపుకోలేకపోతున్నావు? కన్నీటి ప్రార్థన ఎందుకు తగ్గిపోయింది? విజ్ఞాపన ప్రార్థన ఎందుకు తగ్గిపోయింది? ఒకప్పుడు భక్తి లేదే, ఒకప్పుడు వైరాగ్యం లేదే, ఒకప్పుడు క్రమం లేదే, ఒకప్పుడు పరిశుద్ధత లేదే, ఎందుకు అందులో బయటకు వచ్చేసినావు? కారణం, నీ సాంగత్యంలో మార్పు వచ్చింది, నీ క్రమంలో మార్పు వచ్చేసింది, నీ మాటలో మార్పు వచ్చేసింది, నీ చూపులో మార్పు వచ్చేసింది. అందులో నుంచి బయటికి రావాలి. ఇప్పుడు బయట పడాలి. పడితే తప్ప నీకు దేవునికి రాజ్యంలో, దేవుని యొక్క సంఘంలో, నూతన యెరూషలేములో ఆ చోటు ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడు లేని పోకిరి మాటలు, ఒకప్పుడు లేని సరసక్తులు ఇప్పుడు నీలో వచ్చేస్తున్నాయి. ఎందుకని? ఈ సహవాసం మారింది. ఎక్కడో నిన్నెవరు మ్యానిపులేషన్ చేస్తున్నారు, నేను దారి తొలగిస్తున్నాను, దారి తప్పిస్తున్నారు. క్రమంలోకి రా, ప్రభునామాన్ని ఖచ్చితంగా పాటించు, ఆ మార్గంలో నడువు. వ్యభిచార సాంగత్యం పాపం ఏదైనానండి. పాపం మనకు అర్థం ఏమిటంటే ఒక వ్యభిచార పాపం మాత్రమే కాదు. ఆమేన్. దేవునికి నిన్ను దూరం చేసేది ఏదైనా పాపమే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి నిన్ను దూరం చేసేది ఏదైనా పాపమే. అది టీవీ సీరియల్ కావచ్చు, సినిమా హాలే కావచ్చు, ముచ్చట్లే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అండి. నువ్వు దేవునికి దూరం అవుతున్నావంటే పాపానికి ఏమవుతున్నావని? దగ్గరగా అవుతున్నావు. ఆ సహవాస క్రమంలో మనం ఖచ్చితంగా మార్పు చెందిన వారిగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది 2వ కొమ్ము. ఆమేన్. 2 మాటలు చెప్పాను. చెప్పండి, ఎన్ని మాటలు చెప్పాను? ఫస్ట్ చెప్పాలా? గట్టిగా మాట్లాడండి. అసలు హల్లెలూయా చెప్పండి. అందరూ చెప్పండి రా. అంటే చేతిలో ఒకరి నేను వచ్చి అమ్మ హల్లెలూయా అంటే నన్ను ఒకసారిలే పైకి లేరా, పైకి లేదురా, ఏం కాదులే. హల్లెలూయా అంటే ఏం చేయాలా? చేతులు ఎత్తాలమ్మ అని చేతులు లేపాలి. నేను వచ్చి నేను లేపాలి. అలాగే మీ చేతులు చెప్పండి, చెప్పండి అన్న. మీరు ఎత్తుతారా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి గట్టిగా, 2 చేతుల పైకి దేని మహిమపరచండి. హల్లెలూయా. మంచిది. 2 మాటలు చెప్పాను. యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెడగొడుతున్న కొమ్ములు. మొట్టమొదటిది ధనమైతే, 2వది పాపము. ఆమేన్. 3వది చూడండి దయచేసి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ మాట. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ మాట. గర్వ హృదయులందరూ యెహోవాకు ఎవరైతే ఇష్టము లేనివారు. ఆమేన్. ఎవడైతే గర్విష్ఠుగా ఉంటాడో వాడు ఎవరికి ఇష్టం లేదంట? మాట్లాడండి. వెరీ గుడ్. ఇప్పుడు దేవునికి ఇష్టం లేనివాడు దేవునికి రాజ్యంలో ఉండగలుగుతాడా? సార్, నీకు ఇష్టం లేని మనిషి ఇంటికి వెళుతాను ఫస్ట్. మీకు ఇష్టం లేని వాడిని ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తా? ఆడి ఇంటికి వచ్చి కానీ నాకు తేళ్ళు జర్రలు ఏమైపోయింట. మరి దేవుడు నిన్ను ఎలా పిలుస్తాడు? ఇప్పుడు
నీ కొరకు ఆ పట్టణం కొరకు ప్రభు అంటాడు, ఆ దగదగ మెరుస్తుందంట, బంగారు వీధులు కలిగిన పట్టణం అంట. ఆమేన్. రత్నాలతో పొదిలించబడిన పట్టణం అంటది. ఆ పట్టణం నువ్వు ఎలా ఉండగలుగుతావు? ఇప్పుడు దేవునికి వరిష్ఠులు కాదు. ఎవరిల్లో చెప్పండి? గర్విష్ఠులు అనండి, గర్వం అనండి. ఒకవేళ నువ్వు గర్విష్ఠురాలివైతే, గర్వంతుడివైతే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేవు. ఆమేన్. హల్లెలూయా. ఇంపాసిబుల్ అండి, చాలా కష్టం అండి. మరొక పాయింట్ అంటాను, ఏమంట? ఖచ్చితంగా మనం గర్విష్ఠులం అయితే ఏం చేయలేము, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేము. నా స్వయం అనేది ఉండకూడదు. నేను లేకపోతే కుటుంబం నడదు అనే తత్వం ఉండకూడదు. గర్వం రాకూడదు. నీ మాటలో గర్వం కనిపించకూడదు. ఆమేన్. కొంతమంది చేతుల్లో గర్వం ఉండదు, మాటల్లో గర్వం వచ్చేది. హల్లెలూయా. కొంతమంది పని తక్కువ చెప్పండి ఉంటుంది కదండి. మన వాళ్ళు అంటారు బిజినెస్ తక్కువ. చెప్పండి గట్టిగా, ఏం కాదు. బిజినెస్ తక్కువ, బిల్డప్, దీన్ని ఏమంటారు? గర్వం అంటారు. ఆమేన్. చేసే దేవుడి దగ్గర మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి. పని చాలా తక్కువ అండి, కానీ మనం ఇచ్చే ఎక్స్పోజింగ్ ఎలా ఉంటుంది? ఇంట్లో మెయింటెనెన్స్ మొత్తం మనమే. మనం లేకపోతే ఎవడు బ్రతకలేడు అసలు. అవునా? ఓహో, పక్కింటికి వెళ్ళి 500 తెమ్మంటే అల్లాడిపోతావు నువ్వు మళ్ళీ మాట్లాడేస్తావు. ఆమేన్. ఏదో నువ్వే వేటకి వెళ్ళి డబ్బులు సంపాదించినట్టు. హల్లెలూయా కదన్నా. వీళ్ళే కష్టపడి పని చేసినట్టు. చాలా జాగ్రత్త. నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఆమేన్. గర్విష్ఠులు దేవునికి ఇష్టలు కారు. వారు దేవునికి రాజ్యంలో ప్రవేశించరు. గర్వంతో పాడే పాట అయినా దేవునికి ఇష్టం ఉండదు. ఆమేన్. గర్వంతో చేసే ప్రార్థన దేవునికి ఇష్టం ఉండదు. గర్వంతో చేసే పరిచర్య దేవునికి ఇష్టం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు ఇష్టపడవచ్చు కానీ దేవుడు మాత్రం ఇష్టపడడండి. ఒకరోజు దేవుని ప్రధాన దూతని లూసిఫర్ అంట చక్కగా ఏం చేస్తుందంట, పాటలు పాడుతూ ఉంటే ఇగో ఇలాంటి బిడ్డలందరూ యవనస్తులందరూ వచ్చి భలే పాడుతున్నావు అన్న పాటలు అన్నారంటే, ఏమనలేదు, భలే పాడే పాట అసలు సూపర్, ఇరగొడేసావు అంటే ఈ మాట ఎప్పుడైతే ఈ లూసిఫర్ చెవులు పడిందో, నిజమేనంటావా? మనకంటే బాగా పాడీలు ఎవరుంటారు ఇంకా? మనకంటే తోపులు ఎవరు ఇంకా పాడాలంటే? మాట్లాడండి, మనమే. మనకు ఒక బ్యాచ్ ఉంది ఇప్పుడు. ఏ బ్యాచ్ ఇది? భజన చేసే బ్యాచ్. హల్లెలూయా. కొంతమంది దేవుడినన్నా సరే పెద్ద ఫీల్ అవ్వరు, కానీ పాస్టర్లు అంటే ఏమైపోతారు? వెంటనే రియాక్ట్ అయిపోతారు. ఆమేన్. హల్లెలూయా. యేసుని ఎవడెన్ని మాట్లాడినా లెగలేని నోర్లు పొరపాటున వాళ్ళు పాస్టర్ గారిని ఒక మాట అంటే చాలు లోపల కత్తి తీసుకొచ్చేస్తారు. నరకనికి వెళ్ళిపోతే జాగ్రత్త బిడ్డ, గుర్తుపెట్టుకో. నువ్వు దేవుణ్ణి ఆరాధించాలా. ఈ బ్యాచ్ మాట వినేసి లూసిఫర్ కొంచెం లోపల అతిశయపడింది. ఆమేన్. కొంచెం గర్వించింది. బాగుపడుతున్నానంటావా? మనకంటే ఇంకెవరున్నారులే, మనమే తోపు, ఇదే అనుకుందండి. అనుకుని దేవుడు లేని సమయంలో చక్కగా కుర్చీ ఉందంట. ఏం కుర్చీ అది? ఆయన కుర్చీ అది. ఒకసారి కూర్చుంటే మనం కుర్చీ దగ్గరికి వెళ్ళి ఏళ్ళు జస్ట్ అలా పట్టుకుంది అంతే. ఆమేన్. ప్రభు గమనించి ఒక తన్నాడు అంతే. హల్లెలూయా. ఎక్కడ పడింది? డైరెక్టర్ బాతంలోకి. ఆమేన్. గర్వం నిన్ను పైనుండి కిందకు దించేస్తే తెలుసా? నువ్వు గొప్పవాడివైనా ఘనమైన వాడివైనా ఉన్నతమైన స్థితిలో సరే గర్వం ఒకసారి వచ్చిందా నీ స్థితిగతులు మారిపోతాయి. పెద్దలు అన్నారు ఊరికి ఎదిగే కూడా ఏం చేయాలంట చెప్పండి. ఊరికి పెద్దలు చెప్పలేదు, ఎంత ఎదిగినా నువ్వు ఒదిగే బ్రతకాలా. నీకున్న ధనాన్ని బట్టో, నీకున్న సంఘాన్ని బట్టో, నీకున్న సహవాసాన్ని బట్టో, నీకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టో, నీకున్న ఆ యొక్క ప్రభావితం చేసే ఆ కెపాసిటీని బట్టో నువ్వు గర్వించావా దేవుని యొక్క రాజ్యంలోకి మాత్రం చచ్చినా వెళ్ళవు. ఆమేన్. హల్లెలూయా. చాలా కష్టం. గర్విష్ఠులు దేవునికి అసలు ఇష్టం లేని వారు. ఇది 4వ కొమ్ము, 3వ కొమ్ము. ఆమేన్. ఈ కొమ్ము రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. ఆమేన్. ఎందుకంటే లూసిఫర్ పరిస్థితి ఏమైపోయిందో మీకు బాగా తెలిసింది కదా. 3 కొమ్ములు చెప్పాను నేను. ధనం ఉండకూడదు, పాపం ఉండకూడదు, గర్వము సంఘాల్లో కానీ నీలో కానీ ఒకవేళ వస్తే ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలోకి మాత్రము నువ్వు ఖచ్చితంగా ముందుకు వెళ్ళలేవు. ఆమేన్.
ఈ గర్విష్ఠులు పాటలు పడేప్పుడు ఏం చేస్తారంటే కొంచెం స్కేల్ పెంచు, ఏం చేస్తారు చూస్తాను, ఎప్పుడప్పుడు చూస్తూ ఉంటే నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు చక్కగా వాడు వాయిస్తాడు అన్నాడు. అది కాదు, ఇది ఏంటది, ఆ తాళం కాదు, ఈ తాళం, ఇది స్వరం. అప్పుడు బాగా పడాను, ఇప్పుడు కొంచెం గొంతుకు బాగలేదు అంటాడు. ఆమేన్. ఎవడు అడిగాడు నిన్ను? నేను మొన్న కల్లా నాకు కోపం వచ్చేసిందండి. ఒక మీటింగ్కి వెళ్తే చక్కగా పాట అవకాశం ఇచ్చారు. ఏం చేయాలి నువ్వు? దేవుని మహింపరిచయం వచ్చేసాను ఇప్పుడు ఉండాలి. మొన్న ఈ మధ్య కొంచెం జలుబు చేసి వాయిస్ పోయింది, లేకపోతే ఇంకా బాగా పాడేవాడు అన్నాడు. నాకు కోపం వచ్చేసింది. ఇది లూసిఫర్ ఆత్మ, గర్విష్ఠులాత్మ. దేవుడు అసలు అలాంటి వారిని సహించడానికి ఇష్టపడరండి. అలాంటి వాడు పాడిన దేవుడు చెవులు మూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. నీ స్వరాన్ని ప్రభు చూడ్డు. ఆమేన్. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తున్న మాట మరొకసారి చెప్తాను. ప్రభుకి కావాల్సిన ఎవరు? సీనియర్టీ కాదు, సిన్సియర్టీ. ఆమేన్. నీ తాళం అవసరం లేదు, నీ స్వరం అవసరం లేదు, నీ భక్తి చాలు ప్రభుకు. ఆమేన్. హల్లెలూయా. నా స్వరం బారలేదు, నా గొంతుకు బారట్లేదు, అందుకే పాడలేదు, ఈ మాటలొద్దు. ఎన్ని గర్వం ఉంటే నీ మాటలు వస్తాయి నీకు. అందుకని ఆ గర్వము లేకుండా నువ్వు జాగ్రత్త పడు. ఖచ్చితంగా నువ్వు ప్రభుని ఆరాధించగలుగుతావు. నీ జీవితంలో ప్రభు విజయాన్ని ఇవ్వగలుగుతాడు. నువ్వు దేవునికి ఆరాధించగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. మరొక కమ్ము ఒకటి ఉందని అది ఒకటి చెప్పి ముగించేస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ మాట చదవండి ఒకసారి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధను ప్రేమ జరుగు ప్రతి వాడును వెలుపుడు ఉండును. హల్లెలూయా. ఎవడు బయట ఉంటాడంట? అబద్ధాన్ని ప్రేమించి జరిగించు ప్రతి వాడు ఎక్కడ ఉంటాడు? దేవునికి రాజ్యంలో కాదు, దేవునికి సంఘంలో కాదు, దేవునికి పాదరెదుటి కాదు, వాడు బయటే ఉంటాడు. నువ్వు ఒక అబద్ధం ఆడితే ఎన్ని హత్తులకు సమానం? హలో, ఒక అబద్ధం ఎన్ని హత్తులకు సమానం? మాట్లాడాలా? చెప్పండి గట్టిగా. ఒక అబద్ధము ఎన్ని హత్తులకు సమానం? ఇది మాట్లాడుతున్నారని వినిపించట్లేదు. 100 1000 వందనాలు. ఒక అబద్ధము అదే. నువ్వు పొరపాటున ఒక అబద్ధం ఆడేవనుకో, ఎవరు వినలేదు, ఏం కాదులే అనుకుంటున్నావు, దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవునికి రాజ్యం వెళ్ళావు. ఆమేన్. అబద్ధం ఆడి జరిగించి ప్రతి వాడు వెలుపడే ఉంటాడు, వాడు లోనికి రాలేడు. అబద్ధం ఆడి స్వభావం బయటికి పోవాలి మనలో నుండి. ఆ స్వభావం ఉన్నంత కాలం ఖచ్చితంగా మనం దేవునికి మహిమను చూడలేము. ఆమేన్. హల్లెలూయా. అటువంటి దేవునికి రాజ్యంలో ప్రవేశించలేడు. కొంతమంది మంచిని తగినట్టు అబద్ధాలు ఆడేస్తారు. ఎలాగా? చాలా ఈజీగా అబద్ధాలు ఆడేస్తారండి. చాలా పాపం అది. నేను దేవునికి రాజ్యం చేరకుండా ఆపేస్తున్నా పాపం. ఆమేన్. అబద్ధమని మీరు అనుకుంటున్నారు. ఆ అబద్ధం చేత నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు? దేవుని రాజ్యం. ఆమేన్. యెరూషలేము కుమార్తెకు నువ్వు ఎత్తబడవు. నువ్వు ఆడే ప్రతి అబద్ధము నిన్ను దేవునికి రాజ్యానికి దూరం చేస్తుంది. ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటాయి ఇప్పటికి మనం. చాలా పొరపాటుది. అబద్ధపు స్వభావం వల్ల ఉండకూడదు. ఆమేన్. అది బిడ్డలకు నేర్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. అబద్ధం ఆడమని కాదు నేర్పమని చెప్పింది నేను. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి నాన్న చెప్పాలి, హితబోధ చేయాలా తల్లిదండ్రులు. మీరే వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడేస్తారు. మా అమ్మ ఆడింది, మా నాన్న దగ్గర ఆడి తప్పేందో ఆడాడేస్తాడు, అంతే కదా? అవునా కదా? మా అమ్మ ఆడింది, ఆడితే తప్పేముంది అనుకుంటారండి బిడ్డలు. జాగ్రత్త. ఈ 4 కొమ్ములంట మళ్ళీ ఏం చేస్తున్నాయంట? పడగొడుతున్నాయి, చెరగొడుతున్నాయి. ఇజ్రాయేల్ వారిని, యూదా వారిని, యెరూషలేము నివాసులను ఈ 4 కొమ్ములు నిర్మూలపరుస్తున్నాయి. ఈ 4 కొమ్ములు నీలో ఉండకూడదు ఈ పూట. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ 4 కొమ్ములు బయటికి పడితే ఏం చేయాలా? దేని ద్వారా బయటికి వెళతాయి? అప్పుడు కింద మాట చదవండి దయచేసి. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 21వ మాట చదవాలా? జకరియా గ్రంథము 1:21 చదవండి.
అప్పుడు ఈ జకరియా బాగా చూస్తూ ఉంటే అతనికి మరల దర్శనం కనబడుతుందంట. కనిపించినప్పుడు అతనికి 4 కంసాలు కనబడుతున్నారంట. ఆమేన్. ఎంతమంది? ఈ 4 కంసాలు లేచి ఆ 4 కొమ్ములను విచ్ఛిన్నం చేశారంట. హల్లెలూయా. ఈ 4 కొమ్ములు ఏం చేశారంట? పడగొట్టేస్తారంటే. ఈ కొమ్ములు ఏం చేస్తున్నాయి? ఇజ్రాయేల్ వారిని, యూదా వారిని, యెరూషలేము నివాసులను చెడగొడుతున్నాయి కాబట్టి వీటిని వీళ్ళు ఏం చేశారంట? నిర్మూలన చేస్తున్నారంట. ఏంటి ఆ 4 కంసాలు అంటే? దేవునికి వాక్యం. ఆమేన్. దేవునికి అభిషేకము, ప్రార్థన, కన్నీటి ఆత్మ. ఆమేన్. ఈ 4 మనలో ఉంటే మనలో గర్వం ఉండదు, మనలో వ్యభిచారపు ఆత్మ ఉండదు, మనలో ఖచ్చితంగా అబద్ధపు ఆత్మ ఉండదు, మనలో ధనం మీద వ్యామోహం అనే ఆత్మ ఉండదు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం వినేవాడు, ప్రార్థన చేసేవాడు, పరిశుద్ధంగా బ్రతికేవాడు, అభిషేకం పొందుకునేవాడు, కన్నీటి ఆత్మ కలిగినవాడు ఖచ్చితంగా వీటి అన్నిటికీ దూరంగానే జీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ కానీ ఇదే దౌర్భాగ్యతలో ఉంటే అప్పుడు అంటారండి, దేవుని రాకడ వచ్చేసింది, మనం ఇంకా ఆ 4 కొమ్ములు మనలో ఉన్నాయి, ఈ 4 కొమ్ములు మనం జీవిస్తూ ఉంటే బైబిల్ ఒక మాట చెప్పి ముగించేస్తాను, ఇంకా నువ్వు మారు మనసు పొందు. నువ్వు నీ డైలాగ్ చెప్పమంటావా? రోమపత్రిక చూడండి 7వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. నువ్వేమంటావంటే దేవుని రాకడ సమయంలో ఒకవేళ ఈ 4 కొమ్ములు మనలో ఈ 4 కొమ్ములు ఉంచుకుంటే నువ్వు పలికే ఏంటంటే రోమపత్రిక 7వ అధ్యాయం 24వ మాట చదవండి. అయ్యో ఏమంటావు నువ్వు? చెప్పండి. అక్కడ అయ్యో పక్కన ఒక ఐఫోన్ ఒకటి ఉంటుంది చూసారా? దానికి అర్థం అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం, నన్ను ఎత్తి కొట్టుకుంటా. ఇప్పుడు ఈ 4 కొమ్ములు సత్తే. ఆమేన్. ఈ 4 కొమ్ములు కలిగి మనం చచ్చిపోతే దేవునికి రాకడ వచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వు? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనగు శరీరమునకు నన్ను ఎవడు విడిపిస్తాడని నరకంలో ఏడుతావు. హల్లెలూయా. ఆ మరణం నుండి, ఆ నరకం, ఆ ఏడుపు ఏడకుండా ఉండాలంటే ఈ క్షణమే వాక్యానికి అప్పచెప్పుకో, కన్నీటి ప్రార్థన చేయి, పరిశుద్ధంగా జీవించు. దేవుని యొక్క రాజ్యంలో నీ స్థానము సుస్థిర ప్రభు చేయగలుగుతాడు. ఆమేన్. అటు కృపటి అభిషేకము దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.